సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఇస్ ఐకులిఫ్. సో ఈరోజు ఏంది అంటే ఈరోజు చెస్ట్ వర్కౌట్ ఉంది అండ్ అట్లనే వెయిట్ గెయిన్ చేసే వాళ్ళకి వెయిట్ గెయిన్ షేక్ అంటే ఎట్లుంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తా, సో దట్ మీరు ఈజీగా వెయిట్ గెయిన్ చేయొచ్చు. సో నేను ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చుకున్నా, డైరెక్ట్ రెసిపీలో కూడా పోయి తర్వాత చెస్ట్ వర్కౌట్ చేసుకుంటా, చెస్ట్ని ఎట్లా డెవలప్ చేయొచ్చు అనేది కూడా మీకు ఇన్ఫో ఇస్తా, సో దట్ ఓవరాల్గా హెల్ప్ఫుల్ అవుతుంది. సో సీదా రెసిపీలోకి వెళ్ళిపోదాం. అండ్ వెల్కమ్ టు ఐకు వారింటి వంటకి స్వాగతం సారీ. సో లెట్స్ గో. సో ఫస్ట్ ఒక 70 grams ఓట్స్ తీసుకోండి. ఓట్స్, దాని తర్వాత మన మెయిన్ ఆటమ్ వే ప్రోటీన్ అనమాట. సో వే ప్రోటీన్ లేకుండా చేసుకోవచ్చా అంటే ఆబ్వియస్గా పక్కా చేసుకోవచ్చు. వే ప్రోటీన్ ప్లేస్లో మీరు కోకోవా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. సో కోకోవా పౌడర్ ప్లస్ హనీ యాడ్ చేసుకోవచ్చు దాంట్లో కూడా, ఎందుకంటే దానివల్ల టేస్ట్ అనేది ఎలివేట్ అవుతుంది. అంటే కోకోవా పౌడర్ యాడ్ చేసుకోండి అండ్ అట్లనే హనీ యాడ్ చేసుకోండి, ఎందుకంటే టేస్ట్ని ఎలివేట్ చేస్తుంది, అంటే స్వీట్నెస్ ఉంటుంది. సో అందుకనమాట. లేకపోతే వే ప్రోటీన్ ఉంటే వే ప్రోటీన్ యాడ్ చేసుకోరి. తర్వాత 250 ml to 300 ml మిల్క్ వేసుకోండి. మిల్క్ రైట్. సో 250 ml to 300 ml మిల్క్ వేసుకోండి. దాని తర్వాత 1 బనానా, సో ఇప్పుడు ఇవన్నీ కూడా వెయిట్ చూస్తూ అప్పుడు డైరెక్ట్ వేసుకోవచ్చు అంటే లేదు, వెయిట్ చూసుకొని వేసుకోండి, ఎందుకంటే అప్పుడే మీకు తెలుస్తుంది మీరు ఎన్ని క్యాలరీస్ తింటున్నారు ఏంది అనేది. సో బనానా యాడ్ చేసేసినాం. తర్వాత 1 tablespoon పీనట్ బటర్ అనమాట. సో నేనైతే ఇప్పుడు కరెంట్లీ ఈ పీనట్ బటర్ యూజ్ చేస్తున్నా అండ్ వే ప్రోటీన్ కూడా అవుతుంది, ఎందుకంటే మనం బ్రాండ్ అథ్లెట్ కాబట్టి. సో tablespoon పీనట్ బటర్. నెక్స్ట్ క్యాష్యూస్ కొన్ని ఉన్నాయి. సో 15 grams వేసుకోరు. సో 15 grams క్యాష్యూస్. సో మొత్తం టోటల్గా అంతా రెడీ అయిపోయింది, ఇగో మిక్సీలో వేసేసినాం. సో మీ దగ్గర షేకర్ లాంటివి ఉంటాయి కదా, సో మనం ఓల్డ్ స్టైలే ఫాలో అవుతాం. సో ఇది తీసుకెళ్ళి దాని మీద పెట్టేసి తిప్పేస్తే షేక్ రెడీ అయిపోతుంది. ఇందులో క్యాలరీస్ ఎంత ఉంటాయి ఏంది అనేది ఫర్దర్గా చెప్తాం. చలో ఫస్ట్ అయితే మిక్సీ పట్టదు. సో కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేయండి, మిక్స్ చేయండి ఏదో ఒకటి. ఎందుకు అంటే సో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అన్నీ మిక్సప్ అయిపోయి లిక్విడ్ ఫామ్ మంచిగా రావాలి. సో అయిపోయింది. సో దీని ఒక మ్యాక్రోస్ దీని పక్కన ఎటో ఇటో వస్తుంటుంది చూడురి. సచెస్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ముచ్చట ఏంది అంటే అందరూ వెయిట్ గెయిన్ చేసే ప్రాసెస్లో మిస్టేక్ ఏం చేస్తారంటే ఎక్కువ తినడానికి వస్తారు. సో ఎక్కువ తింటున్నాను అనుకుంటారు కానీ వాళ్ళు ఎక్కువ తినలేరు అనమాట. సో నేను మీకు టిప్ ఇస్తా, ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక షేక్ చేసుకున్నాం కదా, ఆ షేక్ని మార్నింగ్ ఇంకా స్నాక్స్ టైంలో 2 సార్లు తాగండి.
తాగి లంచ్లో ఇంకా డిన్నర్లో మీ ఇంట్లో చేసే రైస్ ఇంకేదైనా కర్రీ అండ్ అట్లనే లంచ్లో ఎగ్స్ తినడం, డిన్నర్లో చికెన్ తినడం అండ్ కొన్ని వెజిటేబుల్స్ తినడం ఇట్లా చేయడం వల్ల మీకు తెలియకుండానే మీరు చాలా ఎక్కువ క్యాలరీస్ తింటారు, మీరు ఈజీగా వెయిట్ గెయిన్ చేయగలుగుతారు. సో నా వెయిట్ గెయినింగ్ ప్రాసెస్లో ఈ షేక్ అనేది చాలా హెల్ప్ అయింది అనమాట. సో అందుకని ఇది యాడ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్ జిమ్లో కలుద్దాం. చలో బాయ్. అట్లా లెట్స్ గో. Let's go. More fun. ఎయిట్. ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఫస్ట్ వర్కౌట్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ కొట్టిన. సో దాని బదులు ఇంక్లైన్ బార్బెల్ ప్రెస్ కూడా కొట్టచ్చు. కానీ నేను ఇది ఎందుకు ప్రిఫర్ చేయను అంటే ఇది చేసేటప్పుడు నా ఫ్రంట్ డెల్టాయిడ్కి ఎక్కువ ఫీల్ ఉంటుంది, అంటే నా మైండ్ మొత్తం దీనికి వెళ్తుంది అనమాట. సో అప్పర్ చెస్ట్ ఫీల్ కాదు. అదే ఇప్పుడు నేను ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ కొడితే నా వర్కౌట్ అంటే నా మైండ్ మొత్తం అప్పర్ చెస్ట్ మీదనే ఫోకస్ చేస్తుంది. సో దానివల్ల నా అప్పర్ చెస్ట్ అనేది మంచిగా గ్రో అయింది. సో మీరు కూడా వర్కౌట్ ఎట్లా ప్రిఫర్ చేయాలంటే ఇప్పుడు చాలా టైప్ ఆఫ్ వర్కౌట్స్ ఉంటాయి సేమ్ మజిల్కి పడేలాగా. సో మీకు ఏదైతే వర్క్ అవుతుంది అంటే అందులో మైండ్ మజిల్ కనెక్షన్ దొరుకుతుంది అంటే అది చేస్తే నా బాడీ నా మజిల్ అనేది గ్రో అవుతుంది అంటే చెస్ట్ అనేది గ్రో అవుతుంది అనేది చూసి దాన్ని సెలెక్ట్ చేసుకొని దానిలోనే మీరు మాస్టర్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ ఎప్పటి నుంచో జమానం చేస్తున్నా. నేను బల్కింగ్లో ఉన్నప్పుడు 35 kgs దాకా ఇట్ చేసిన. ఇప్పుడు కట్లో ఉన్న నా ఎనర్జీ తక్కువనే ఉంటుంది. సో నేను ఆల్మోస్ట్ 30 kgs అయితే ఇట్ చేస్తున్నా. సో దాన్నే మాస్టర్ చేసుకుంటూ పోతున్నా కానీ నేను వేరే దాన్ని ప్రిఫర్ చేయను, ఎందుకంటే నాకు అది వర్క్ అవుతుంది. అట్లానే మీరు కూడా వర్కౌట్ ఎట్లా ప్రిఫర్ చేయాలంటే మీకు ఏదైతే వర్క్ అవుతుందో దాన్ని ప్రిఫర్ చేయడం బెటర్ అనమాట, అన్ని ప్రయోగాలు చేయడం కంటే. సో సో జనరల్ అందరు చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు చెస్ట్ ఉంది, చెస్ట్కి ఒకటే రోజు 4-5 వేరియేషన్లు చేసి దాన్ని ఓవర్ ట్రైన్ చేసి బిస్కెట్ చేసేస్తారు అనమాట. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను చెస్ట్ వర్కౌట్కి 3 వేరియేషన్స్ చేస్తాను, లేకపోతే 4 వేరియేషన్స్ చేస్తాను, డిపెండ్స్ ఆన్ మూడ్ అనమాట. సో ఇప్పుడు 3 వేరియేషన్స్ చేస్తాను. ఒకటి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్, ఇంకోటి ఫ్లాట్ బెంచ్ ప్రెస్, ఇంకోటి కేబుల్ ఫ్లైస్ అనమాట. అట్లా 3కి టార్గెట్ అయిపోతుంది. దీంట్లో ఏంటి అంటే జనరల్గా నేను చేసేది ఏంటంటే ప్రోగ్రెస్ చేసుకుంటూ అవుతా, అంటే హెవీ లిఫ్టింగ్ చేయడానికి చూస్తున్నాను అనమాట. అంటే ఇక నాది ఇది చెప్పిన ప్రతి వీడియోలో చెప్తా, లాస్ట్ డే అన్నట్టే ట్రైన్ చేస్తా. సో ఇవి లిఫ్టింగ్ చేస్తా, దానివల్ల నా చెస్ట్ అనేది బాగా గ్రో అయింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడే కంపారిజన్ ఫోటో పెడతా. ఇట్లా నేను బక్క ఉన్నప్పుడు ఇట్లుండే చెస్ట్, కరెంట్లీ ఇప్పుడు ఇట్లుందనమాట. సో నేను ఇవే వేరియేషన్లు ఇప్పుడు నేను ఏవైతే చూపిస్తున్నానో ఈ వేరియేషన్లు చేసి నా చెస్ట్ అనేది గ్రో చేసిన. కానీ ఇక్కడ ముచ్చట ఏంటంటే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను వెయిట్ గెయిన్ చేసే ప్రాసెస్లో నేను ఏం చేసిన, మార్నింగ్ ఓట్స్ షేక్ చూపించినాడు, దాన్ని 2 times తాగుతుండే అనమాట. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఒకసారి, మన ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఒకసారి, ఆ 2 సార్లు తాగి మిగతా టైంలో ఇంట్లో దొరికే రైస్ తింటుండే, ఎగ్స్ తింటుండే, లంచ్లో ఎగ్స్ తింటుండే, డిన్నర్లో చికెన్ తింటుండే, కొంచెం వెజిటేబుల్స్ తింటుండే. దీనివల్ల ఏంటి అంటే నేను తినాల్సిన దానికి ఎక్కువ తిన్నా, వెయిట్ గెయిన్ అయినా. సో మీరు ఎప్పుడైనా బల్కింగ్ అంటే వెయిట్ గెయిన్ చేసే ప్రాసెస్లో స్మార్ట్గా చేయాలన్నమాట. అంటే మనకి ఈజీ వే ఎత్తుక్కోవాలి. ఇప్పుడు నాకు ఈజీ వే అంటే తాగడం ఈజీ, తినడం అంటే నేను తినలేమన్నమాట. బేసికల్గా బక్కగా ఉన్న వాళ్ళు మీరు చూడండి ఎక్కువ తింటున్నా అని అనుకుంటారు కానీ ఎక్కువ తినలేరు. సో నేనేం చేస్తుంటే 2 తాగడం వల్ల అక్కడే 2000 calories కవర్ చేసి మిగతా దాంట్లో ఒక రైస్ లైక్ లంచ్ డిన్నర్లో ఇంకో 1000 calories కవర్ చేసేస్తుండే. అట్లా వెయిట్ గెయిన్ అయినా అనమాట. సో దిస్ ఇస్ అనమాట. సో ఇప్పుడు లాస్ట్
ఏముంది కేబుల్ ఫ్లైస్ ఒక వేరియేషన్ ఉంది. కేబుల్ ఫ్లైస్ సో ఇప్పుడు చూసినట్టయితే మనం కేబుల్ ఫ్లైస్ కొట్టినాం అనమాట. సో ఇది లోవర్ పార్ట్కి పక్క టార్గెట్ అవుతుంది అండ్ ఓవరాల్ కూడా టార్గెట్ అవుతుంది. ఎందుకంటే నువ్వు ఇట్లా స్ట్రెచ్ చేస్తావు కదా, ఇట్లా స్ట్రెచ్ చేసినప్పుడు ఫుల్ స్ట్రెచ్లా నీ చెస్ట్ అంటే ఇట్లా లాగేస్తున్నట్టు అవుతుంది. దాని తర్వాత ఈ పార్ట్కి మెయిన్గా టార్గెట్ అవుతుంది. సో నేను ఒక టైం లైక్ ఒక చెస్ట్ డే అప్పుడు ఈ వేరియేషన్ చేస్తాను. సో దట్ ఇది ప్రాపర్గా టార్గెట్ అయ్యి ఓవరాల్ చెస్ట్కి వాడేలాగా. ఇంకో టైంలో ఏంటి అంటే ప్రెస్ మూమెంటే కొడతాం. లైక్ లోవర్ బెంచ్ చేసుకొని ప్రెస్ మూమెంట్ కొడుతుంది. దానివల్ల ఎగ్జాక్ట్ అక్కడే టార్గెట్ అయ్యేలా కొడుతుంది. దీనివల్ల నా చెస్ట్ లోవర్ పార్ట్ బాగా ట్రైన్ అయింది. అండ్ అప్పర్కి అయితే ఒకటే వేరియేషన్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. సో ఇంకోటి మిడ్ చెస్ట్ కంటే ఈ మిడ్ పెక్టోరియల్ ఏమి ఉండదు, రెండే ఉంటుంది. ఈ మిడ్ పార్ట్ అంటే మనకి ముందు నుంచి మనం నేర్చుకున్నది ఏంటంటే ఒకటి అప్పర్ చెస్ట్, మిడ్ చెస్ట్, లోవర్ చెస్ట్ అనేది. సో అట్లనే పెట్టుకోండి మీరు, ఎందుకంటే మళ్ళీ అవి రెండే ఉంటే ఇట్లా కన్ఫ్యూజ్ కాకూడదు. సో అప్పర్కి అప్పర్ చెస్ట్ వరకు ఉంటుంది ఇంక్లైన్ డంబుల్ ప్రెస్, మిడ్కి కరెక్ట్ నేను ఫ్లాట్ బెంచ్ కొట్టినా అండ్ లోవర్కి ఇప్పుడు కేబుల్ ఫ్లైస్. ఈ 3 వేరియేషన్లో మీరు బిగినింగ్ టైంలో వెయిట్ లిఫ్ట్ చేయడానికి రాదు, అసలుకే రాదు, మాస్టర్ చేయాలంటే ప్రోగ్రెస్ చేసుకుంటూ పోవాలి. సో దీనికి ప్రోగ్రెస్ చేయడం ఎట్లా, మీరు ప్రోగ్రెస్ చేస్తున్నట్టు ఎట్లా తెలుసుకోవాలంటే నోట్ ప్యాడ్ అని ఉంటుంది, లేకపోతే బుక్ క్యారీ చేయడం కష్టంలే, అంత డెడికేషన్ మన ఉండదు. ఉందంటే గొప్ప విషయమే, లేదు అంటే నోట్ ప్యాడ్లో ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ ఫస్ట్ సెట్ 25 kgs 8th rep ఫెయిల్ అయింది, 8 reps. తర్వాత సెకండ్ సెట్ 25 kgs 7 reps ఫెయిల్ అయినాయి. థర్డ్ సెట్ 20 kgs 10 reps కొట్టి 10th rep ఫెయిల్ అయింది. అట్లా నోట్ చేసుకుంటుండండి ఎవ్రీ వీక్. మళ్ళీ నెక్స్ట్ చెస్ట్ డే వచ్చినప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి లాస్ట్ టైం ఎంత కొట్టినాం, ఓకే 25 kgsతో 8 reps కొట్టినాం. సో ఇప్పుడు 8 reps కాస్త 9th rep చేయాలి, అంటే 9 repsకి ఫెయిల్ అయ్యేలా చేయాలి. అట్లా చేస్తే ఒక స్టెప్ ప్రోగ్రెస్ అయినట్టు, అంటే 1% బెటర్ అయినట్టు. సో మీరు అట్లా చేస్తున్నట్టయితే మీ బాడీ గ్రో అవుతుంది, మీ చెస్ట్ గ్రో అవుతుంది. మెయిన్గా ఈ చెస్ట్ అనే పార్ట్ని మంచిగా గ్రో చేస్తారు. సో అర్థమైంది కదా. సో ఎట్లా చెస్ట్ని టార్గెట్ చేయాలనేది, సో చెస్ట్ని టార్గెట్ చేయడం అండ్ వెయిట్ గెయిన్ చేయడం ఎట్లా అనేది ఈ వీడియోలో చెప్పిన. సో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోస్ వస్తాయి రిలేటెడ్ టు ఫిట్నెస్, రిలేటెడ్ టు మోటివేషన్. లైక్ మీరు లో ఉన్న లైఫ్లో మనం ఎప్పుడు లో ఉంటాం ఒక పాయింట్లో, సో దాని గురించి కూడా నెక్స్ట్ లైక్ మోటివేషను, ఇన్ఫర్మేషను, థింగ్స్ వస్తూ ఉంటాయి. సో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ ఇంకో రోజు ఇంకో వ్లాగ్తో అయితే కలుద్దాం పక్కా. అంటున్నా మరి, బాయ్.